వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. రాహుల్ గారు, బిగ్ బాస్ ఎపిసోడ్ ఎట్లా అనిపించింది నిన్న? మొత్తం కూడా ఒక బిగ్ ట్విస్ట్. ఎందుకంటే ఓనర్స్ టెనెంట్స్, టెనెంట్స్ ఓనర్స్ అని చెప్పేసి నాగార్జున గారు చెప్పడం, అండ్ ఇంకా ఆ కెప్టెన్సీ టాస్క్ గురించి కూడా ఆయన స్పెషల్గా మొత్తం కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి వీడియోస్ చూపించి ఏం జరిగింది అనేది మొత్తం అంతా కూడా ఈ సంచాలకుగా చేసిన వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో ఏ టాస్క్లో వాళ్ళు ఏం చేశారు అనేది మొత్తం కూడా ఫ్లిప్ చేశారు ప్రూఫ్స్తో. అవును. సో ఇప్పుడు ఆ ఎపిసోడ్ మీకు ఇంట్రెస్టింగ్ అనిపించిందా? మరి ఈ రోజు నుంచి ఎలా ఉండబోతుంది? నెక్స్ట్ కెప్టెన్ ఎవరయ్యే ఛాన్స్ ఉంది? ఎలిమినేషన్ ఎవరు? 8 సీజన్స్లో ఏ మిస్టేక్ చేసినా నాగార్జున గారు చాలా సున్నితంగా చెప్పేవాళ్ళు, కోపంగా చెప్పిన రోజులు కూడా ఉన్నాయి, ఎపిసోడ్స్ కూడా ఉన్నాయి. బట్ దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ ఎపిసోడ్ ఎవర్. నాగార్జున గారికి చాలా చిరాకు వచ్చేసింది. చెప్పి 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 ఆపమ్మ, కూర్చోమ్మ, సెట్ డౌన్ అనే స్టేజ్కి వచ్చేసారు ఆయన. ఎందుకంటే కామనర్స్ని తీసుకొని లోపలికి వెళ్ళినప్పుడు అందరూ ఒకటే. కామనర్స్ వేరు, సెలబ్రిటీస్ వేరు అని అక్కడ చెప్పడానికి లేదు. యూఆర్ ఆల్ కంటెస్టెంట్స్. అక్కడ మీకు ఇచ్చిన ట్యాగ్ లైన్స్ ఏంటి? మీరు ఓనర్స్, టెనెంట్స్. అది సీజన్ కాబట్టి, డబల్ డోర్స్, డబల్ హౌస్ ఉంది కాబట్టి మీరు మర్చిపోయి మీకు ఇష్టానుసారం మేము చేసిందే వేదం, మేమే గెలవాలి అంటే బయట మనం ఇప్పుడు ఆ ఈగోయిస్టిక్ బిహేవియర్ ఉంటుంది కదా, ఆ ఈగోయిస్టిక్ బిహేవియర్ని అక్కడ చూపిస్తూ ఈ వారం రోజులు చేసిన పెంటని నాగార్జున గారు అడ్రస్ చేయడం చాలా కరెక్ట్. అందరూ అనుకున్నారు రీతుని సపోర్ట్ చేస్తారు నాగార్జున గారు, సంచాలక్ బాగా చేసావమ్మా అది ఇది అని చెప్పి. నిజంగా నిన్నటి ఈవినింగ్ 6:18కి ట్రైలర్ రిలీజ్ చేశారు. అంటే 9 o'clockకి పడుతుంది. 6:17కి 6:18కి ట్రైలర్, ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ అయింది. 7:30కో దానికో సెకండ్ ట్రైలర్ రిలీజ్ అయింది. నాకు తెలిసి 7కి రిలీజ్ అయింది. 7కి ఫస్ట్ ట్రైలర్, 7:30కి సెకండ్ ట్రైలర్ రిలీజ్ అయ్యి 9 o'clockకి ప్రోమో రిలీజ్ అయ్యి 9 o'clockకి షో పడింది. సో పొద్దున నుంచి జరిగిన షూట్ అంత ట్విస్ట్. ఈ దీంట్లో ముఖ్యంగా మర్చిపోయింది ఏందో తెలుసా? ఈరోజు ఎవరు ఎలిమినేట్ అవుతారని మర్చిపోయారు జనాలు అందరూ. ఎందుకంటే నిన్నటితోనే అందరికి అయిపోయింది. దట్టు ఆడియన్స్ చేత కూడా ఇంకా నేను చెప్తే వినట్లేదు, నేను చెప్పేది ఏదో కావాలని సెలబ్రిటీస్ని సపోర్ట్ చేస్తున్నారేమో అని కామనర్స్ అనుకుంటారని ఆడియన్స్ చేత కూడా చెప్పించాడు. ఆడియన్స్ కూడా రగులుతోంది ఆ ఇద్దరు చేస్తున్న ఇష్యూ, ప్రియా అండ్ శ్రీజ. దే ఆర్ వాళ్ళకి తెలియట్లా, వాళ్ళు బయట చూసి వచ్చారు షో ఎంత నెగిటివ్ అవుతుంది లోపల. ఆయన మాట్లాడుతున్నాడు, మళ్ళీ మాట్లాడుతున్నాడు, అసలు చెయ్యెత్తునే ఉంది అమ్మాయి. అసలు శ్రీజాకి అసలు అమ్మాయికి ఏం అర్థమవుతుంది? అమ్మాయికి ఏం తెలుసా? ఎదురుగా ఉండేది ఎవరు? వాళ్ళకి ఇంకా బలుపు తగ్గలేదండి సీరియస్లీ. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నేను షో అగ్రిమెంట్ సైన్ చేశాను, నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు, అక్కడ హోస్ట్ ఉంటే ఏంటి. ఇక్కడ వాళ్ళు హిందీ బిగ్ బాస్ని చూసి ఇన్స్పైర్ అయినట్టున్నారు. హిందీ బిగ్ బాస్లో సల్మాన్ ఖాన్కి ఎదురు చెప్తారు, సల్మాన్ ఖాన్ దానికి తగ్గట్టుగానే మాట్లాడతాడు. దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఇక్కడ నాగార్జున గారు, సల్మాన్ ఖాన్ ఒకటే అనుకుంటున్నారు. మనం ఉండే ప్రాంతం ఏంటి, మనం చేస్తున్న షో ఏంటి, మనం ఉండే బిహేవియర్ ఏంటి. నిజంగా ఇట్లా ఆడపిల్లలు ఇద్దరు బయట ఉంటే ఎవరైనా చూస్తారండి? కనీసం వాళ్ళ పేరెంట్స్కైనా తెలుస్తుంది. వాళ్ళ గేమ్ అనుకుంటున్నారు కానీ దట్ ఈస్ నాట్ ఎ గేమ్. దే ఆర్ టేకింగ్ దేర్ బిహేవియర్ అవుట్ సైడ్. అది చాలా బ్యాడ్. అది అడ్రస్ చేయడానికి చాలా ట్రై చేశారు నాగార్జున గారు. ప్లస్ ఇక్కడ నేను అందరు అనుకుంటారు రీతు చౌదరికి క్లాస్ పడింది, రీతు చౌదరికి చాలా బాగా దింపేశాడు రాడ్డు అని చాలామంది మాట్లాడుతున్నారు. కానీ రీతు చౌదరికి ఇది ప్లస్ అయిన ఎపిసోడ్. ఎందుకంటే నువ్వు ఇట్లా బిహేవ్ చేయకూడదు, నీ గురించి చాలా నెగిటివ్ వెళ్తుంది, నువ్వు మారు. అందుకే రీతు చౌదరితో ఆయన ఏం మాట్లాడాల. ఆమె చేసిన తప్పుల్ని ఎత్తి చూపి జస్ట్ ఎక్స్ప్లెనేషన్ అడిగాడు. అయినా దానికి అమ్మాయి ఒప్పుకోలేదు. నువ్వు ఒప్పుకుంటావా లేదా అని దానికి లాస్ట్లో ఏదో ఒప్పుకుంది. ఎందుకంటే మనలో ఉండే ఈగో సాటిస్ఫైడ్ కాదు కదండి దొరికిపోయినప్పుడు. అది ఎవరికైనా ఇట్స్ హ్యూమన్ సైకాలజీ. అలాంటిది ఇంత పెద్ద నేషనల్ ఛానల్లో నిన్ను తీసుకొచ్చి అక్కడ పెట్టేశారు. ఓకే, నువ్వు ఆడుతున్న ఆ కాంటెంట్ కోసం చూపించిన ఆ లవ్ ట్రాక్ ఆయన స్వీట్గా ఉందా అంటూ సర్కాస్టిక్గానే మాట్లాడాడు. బికాస్ ఎందుకంటే అది ఆబ్వియస్గా తెలుస్తోంది అందరికీ అమ్మాయి కావాలని చేసిందని. ఇంటెన్షనల్లీ షీ డిడ్. ఎవ్రీవన్ నోస్. నాగార్జున అంతటి వాడు ఆ చిన్న క్లిప్ చూసే నాకు అర్థమైంది అమ్మా నువ్వు చేసిన రచ్చేందో అక్కడ అంటే. లేదు సార్, నా మైండ్లో అది లేదు, నా మనసులో ఉంటుంది అని మాట్లాడుతుంది అమ్మాయి. ఆ అమ్మాయి ఏజ్ ఎంత, అమ్మాయి చేసేది ఏంటి? ఇప్పుడు అబ్బాయి దోషిగా నిలబడ్డాడుగా నువ్వు చేసిన తప్పుకి. నువ్వు అక్కడ వెళ్ళి నువ్వే తప్పు అని ఉంటే ఫ్రెండ్గా నీకు ఒక వాల్యూ ఉండేది. ఆ ఫ్రెండ్గా ఉండే వాల్యూ కూడా పోయింది. అక్కడ అంతమంది మాట్లాడుతున్నారు. ఇక్కడ నాకు పాయింట్ ఏంటంటే రీతు చౌదరికి ఇది ప్లస్ పాయింట్. మీరు ఇందాక అడిగినట్టు రేపటి నుంచి ఎలా ఉండబోతుందంటే రీతు చౌదరి ఈ తప్పుల్ని తెలుసుకొని కంటిన్యూ చేస్తుందా, లేదా ఆయన ఏంది నాకు చెప్పేది, నేను నా పంధాలోనే ఉంటాను అని అంటదా అనేది తెలుస్తుంది. అది రీతు చౌదరి ఎపిసోడ్. ఇక్కడ
మీరు బాగా గమనిస్తే కామనర్స్ని హైలైట్ చేయాలి, ఆ ఓనర్స్ని హైలైట్ చేయాలి. ఓనర్స్ చేసిన తప్పులు ఇవే. మీరు 3 వారాలుగా మీకు ఒక ఛాన్స్ ఇచ్చాం, ఆ 3 వారాలని మీరు యూటిలైజ్ చేసుకోలేదు, అందుకని మిమ్మల్ని పీకేసి టెనెంట్స్ని ఓనర్స్గా చేస్తున్నాం, మీరు అనుభవించండి అంటే వాళ్ళు అదేదో గొప్ప వరంలాగా మాకు కూడా ఫుడ్డు, అక్కడ కూడా ఫుడ్డు, వాళ్ళకి తెలియట్లా వాళ్ళు చేసిన తప్పేంట అనేది. అది రేపటి నుంచి ఖచ్చితంగా తెలుస్తుంది. పవన్ తనంత తానే ఇవన్నీ చూసాక నాకు వద్దండి, నేను నిజాయితీగా గెలుస్తాను అంటే తనకు అర్థమైంది రీతు కావాలని గెలిపించింది. అక్కడ కూడా అసలు ఆ కాంటెస్టెంట్కే కంటెండర్కే అర్థమైనప్పుడు నీకెందుకు ఇంకా అర్థం కాలేదనే పాయింట్ అక్కడ జనాలందరికీ క్వశ్చన్ అయ్యి బయట ఉండే ఆడియన్స్. మీరు నిన్న చూసారు అది ఎపిసోడ్లో, నాగార్జున ఒకవైపు ఆడియన్స్ ఒకవైపు ఉన్నారు. షో అంటే వైడ్ యాంగిల్లో చూపించాను నిన్నంత ఎపిసోడ్. ఎందుకంటే నాగార్జున మాట్లాడిన ప్రతి మాటకి ఆడియన్స్ రియాక్షన్ వాళ్ళు చూసేలాగా అరేంజ్ చేశారు నిన్న యాక్చువల్గా. ఎందుకంటే వాళ్ళకి తెలియాలి ఏం జరుగుతుంది. ఎందుకంటే టీఆర్పీ లాస్ట్ వీక్ మనం మాట్లాడుకున్నాం యాక్చువల్గా, హరీష్ గారిని పంపించారండి కావాలనే ఆయన చేస్తున్నాడు, ఆయన ఖచ్చితంగా కావాలి అని చెప్పి. సో అదే జరిగింది. క్లిప్ అయింది మొత్తం, ఆయన ఎమోషనల్ అవ్వడం, వైఫ్ వచ్చి మాట్లాడడం అంతా కూడా కొంచెం ఆయనకి వర్కౌట్ అయినట్టు. ఆబ్వియస్గా నేను మొన్న చెప్పాను కదా, దట్ ఈస్ వాట్ ఆయన సైలెంట్గా ఉంటున్నాడు అది. సో నెక్స్ట్ ఏంటి, ఆయనలో ఉండే కామెడీ యాంగిల్ కావాలని వాళ్ళ వైఫ్ అడిగారు. ఇప్పుడు ఈ వీక్ అంతా కూడా ఆయన కామెడీ జనరేట్ చేసుకుంటూ వస్తాడేమో చూడాలి. బికాస్ దిస్ ఈస్ ద హైయెస్ట్ వీక్ వేర్ ద మెయిన్ టాస్క్ విల్ కమ్. ఇప్పటిదాకా జరిగింది వేరు, ఇప్పటి నుంచి జరిగే వేరు. ఎందుకంటే ఈ వారం తర్వాత నెక్స్ట్ వారం 5th వీక్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చేస్తారు. ఈ లోపల ఈ క్రాప్ని అంతా బయటికి పంపించాలి. ఆ బయటికి పంపించాలా, వాళ్ళు మార్చుకుంటారా లేకపోతే వాళ్ళు ఉంచుతారా అనేది వాళ్ళ గేమ్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. సో ఈ వీక్ నెక్స్ట్ వీక్ ఈజ్ చాలా క్రూషియల్. మీరు అడిగింది అది ఎలా ఉండబోతుంది అనేది రేపటి నామినేషన్స్లో తెలిసిపోతుంది. నాకు తెలిసి రేపు అన్ని నామినేషన్స్ రీతుకు పడిపోతాయి, ఏకధాటిగా రీతుకు పడిపోతాయి, పవన్ కళ్యాణ్కి పడతాయి. ఒకవేళ ప్రియా శ్రీజాలో నాకు తెలిసి ప్రియా ఎలిమినేట్ అంటున్నారు, మనీష్ అండ్ ప్రియానే ఉంటారంట లాస్ట్లో. కానీ ఈ రోజు జరగబోయే ఎలిమినేషన్ మనీష్ అని చెప్పేసి అంటున్నారు. అదే మనీష్ అండ్ ప్రియాలో మ్యాక్సిమం ఎలిమినేషన్ మనీష్కే ఉంది 85%. ఇంకా లేదు ప్రియా అసలు వినట్లేదు మాట, అసలు రెచ్చిపోతుంది, ఆ అమ్మాయి తీసేసి మనీష్కి ఒక ఛాన్స్ ఇద్దాం అనుకునే ఛాన్స్ ఉంటుంది. బట్ నిన్న అయితే ఎలిమినేషన్ అయిపోయింది. బట్ బయటకి టాక్ మాత్రం మనీషా ప్రియా అని 50-50గానే వినిపిస్తుంది. అది ఎందుకంటే నేను జరిగిన ఎపిసోడ్ ట్రాన్స్లో నుంచే ఇంకా జనాలు బయటకు రావట్లా. బికాస్ నాగార్జున గారు చేసిన ఎపిసోడ్ ఇట్స్ బిగ్గెస్ట్ అండ్ బెస్ట్ ఎపిసోడ్. చాలామంది రివ్యూవర్స్ కానీ ఆడియన్స్కి కూడా నచ్చింది నాగార్జున గారు డీల్ చేసింది. అండ్ మనం మాట్లాడుకుంటే రేపు ఓనర్స్ ఎలా బిహేవ్ చేస్తారు, రేపటి నుంచి ఎలా ఉంటుంది అనేది. ఇందులో ముఖ్యంగా ఇప్పుడు నెగిటివ్స్ మాట్లాడుకున్న నేను ఎపిసోడ్లో పాజిటివ్స్ నిన్న తనుజ గారు కూడా చెప్పారమ్మా, ఎక్కువ ఎమోషనల్ అవ్వకు, నీ గేమ్ నువ్వు వాడు, నువ్వు బాగా ఆడుతున్నావు. సుమన్ శెట్టికి చాలా మంచి బూస్టప్ వచ్చింది. ఎందుకంటే అలాంటి బూస్టప్ అలాంటి కంటెండర్స్కి కావాలి. ఎందుకంటే కొంతమంది మైండ్లో ఒకటి పెట్టుకొని మనం ఆడుతుందే కరెక్టా కాదా, మనం ఏదైనా తప్పు మాట్లాడితే ఏమైనా అనుకుంటారేమో, మనం ఒక స్టేటస్ నుంచి వచ్చాము, ఇన్నేళ్ళ తర్వాత నేను ఇండస్ట్రీలో కనిపిస్తున్నాను, నాకు దీని తర్వాత మంచి ఛాన్సెస్ రావాలి, ఏదైనా సీరియల్స్లో రావాలి, సినిమాల్లో రావాలని అనుకునే కంటెండర్స్కి ఆ భయం ఉంటుంది. సో నాగార్జున గారు ఆ బూస్టప్ ఇవ్వడం వల్ల వాళ్ళు ఇంకా ఓపెన్ అప్ అవుతారు. అందుకే ఆయన నువ్వు ఓపెన్ అప్ అయ్యావు అన్నాడు. నువ్వు బాగా ఆడుతున్నావు అన్న, నువ్వు ఇంకా ఓపెన్ అప్ అయ్యావు, బాగా ఇంప్రూవ్ అయింది నీ గేమ్. దట్ ఈస్ ద ఫీడ్బ్యాక్ దే నీడ్. అండ్ సంజన అండ్ ఆశా సైనికి ద బెస్ట్ ఎపిసోడ్ అండి నిన్న, చాలా బెస్ట్ ఎపిసోడ్. వాళ్ళిద్దరు ఇద్దరు ఆర్టిస్టులు, ఇద్దరు హీరోయిన్స్ ఆ కళ్ళ ముందు అలా కనిపిస్తుంటే నవ్వుతూ జనాలు చూడడానికి కూడా చాలా ముచ్చటగా ఉంది. ఎవరైతే నెగిటివ్గా స్టార్ట్ అయ్యారో వాళ్ళిద్దరూ ఇప్పుడు అక్కడ ఉండే వాళ్ళందరికీ వాళ్ళిద్దరు ఎందుకు తిట్టట్లేదా నాగార్జున గారు అని అనుకుంటుంటారు. కానీ నాగార్జున గారు కరెక్ట్గానే మాట్లాడారన్న విషయం ఇంకా అర్థం కావట్లే వాళ్ళకి. వాళ్ళు గేమ్ ఆడుతున్నారు, మనం గేమ్ ఆడట్లా, మన అవతల వాళ్ళ మీద తప్పులు ఎంచుకుంటున్నాం, వాళ్ళు గేమ్ ఆడుతున్నారు. ఇప్పుడు సంజన గారు అంతమంది అమ్మాయి తిట్టినా కూడా అమ్మాయి నవ్వుతూ సమాధానం చెప్తుంది, కానీ ఏమైనా మాట్లాడుతుంది. ఎందుకంటే ఆయన ఏం మాట్లాడుతున్నారు, ఎందుకు చెప్తున్నారు అనేది తనకు తెలుసు. ఆ మెచ్యూరిటీ ఉంది వాళ్ళకి, ఆ మెచ్యూరిటీ వీళ్ళకి ఉన్నా కూడా మెచ్యూరిటీ పోతుంది. సో నిన్న కళ్యాణ్ పడాలా మాట్లాడింది కూడా నాకు నచ్చలేదు. అక్కడ అంత క్లియర్గా నువ్వు తప్పు చేసావని చూపిస్తున్నా కూడా ఇంకా వాదిస్తాడే. క్యాప్టెన్సీ గురించి అడుగుతుంటే వాళ్ళిద్దరు లవ్ ట్రాక్ గురించి మాట్లాడుతున్నాడు. మళ్ళీ ఒరే నువ్వు 2 చేతులు ఇట్లా పట్టుకున్నావురా, మా అందరికీ కనిపిస్తుందిరా అంటున్నా కూడా వాడు ప్రియాకే సపోర్ట్ చేయాలి. దే ఆర్ థింకింగ్ దట్ ఈస్ ఎ హిందీ బిగ్ బాస్. నో, దట్ ఈస్ నాట్ హిందీ బిగ్ బాస్, దట్ ఈస్ ఎ తెలుగు బిగ్ బాస్. వాళ్ళకి నెక్స్ట్ లెవెల్లో అబ్బాయికి ఉన్న పేరంతా కూడా పోయిందండి. అబ్బాయి సోల్జర్ అంటూ వచ్చేదో గేమ్ ప్లే చేస్తానని చాలామంది మాట్లాడారు. బట్ నిన్నటి ఎపిసోడ్తో అబ్బాయికి ఉండేది అది కూడా పోయింది. ఈరోజు ఒకవేళ మనీష్ ఎలిమినేట్ అయితే వాళ్ళ పొగరు ఎట్లా ఉంటుంది అనేది తర్వాత తెలుస్తుంది. లేదా ప్రియా ఎలిమినేట్ అయింది అనుకుంటే అప్పుడు అర్థమైపోతుంది, ఓకే జనాల్లో మనం బ్యాడ్ అయిపోయాము. బట్ అఫ్ కోర్స్ ప్రియాని నాకు తెలిసి ఉంచుతారు, మేబీ అమ్మాయి ఏమైనా చేంజ్ చేస్తుందేమో అనేది. బట్ ఎస్టర్డేస్ ఎపిసోడ్ వాజ్ ద బిగ్గెస్ట్ ఎపిసోడ్ అండి, చాలా బాగుండింది.
నేను యాక్చువల్గా లైవ్లో చూడలేదు, నేను షో అయిపోయాక మళ్ళీ రిలీజ్ చేస్తారు కదా ఆ ఎపిసోడ్ని చూశాను. లైవ్లో మనకు ఆ బ్రేక్స్ వచ్చి ఆ ఇంటెన్స్ రాదేమో అని చెప్పి నేను ఎపిసోడ్ మళ్ళీ 2 times చూశాను టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద ఇంటెన్షన్ ఆఫ్ నాగార్జున. ఇక్కడ నాగార్జున గారి ఇంటెన్షన్ ఏంటంటే రీతు అందరు గేమ్ బాగుండాలని ఇంటెన్షన్. వాళ్ళకి ఈయన పాయింట్అవుట్ చేస్తున్నాడు, ఆడియన్స్ పాయింట్అవుట్ చేసినా కూడా వాళ్ళిద్దరు ఒప్పుకోలేదండి. నువ్వు ఎవరి వల్ల నువ్వు గెలుస్తావు? ఆడియన్స్ వల్లే కదా గెలుస్తావు. ఆడియన్స్ నీకు ఫీడ్బ్యాక్ ఇస్తుంటే ఓకేనండి మేము మార్చుకుంటాము అని చెప్పిన రోజులు ఉన్నాయి కంటెస్టెంట్లు. నువ్వు ఇక్కడ డైరెక్ట్గా వచ్చి వాళ్ళకే నువ్వు కౌంటర్ ఇస్తున్నావు, మేము ఇట్టే మాట్లాడావు, నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావని. సో దీస్ 2 people ఆర్ నాట్ ఫిట్ ఫర్ ద బిగ్ బాస్. నాకు తెలిసి ఈ వీక్ ప్రియా ఎలిమినేట్ అవ్వకపోయినా నెక్స్ట్ వీక్ ప్రియా అండ్ శ్రీజ ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతారు. బికాస్ నామినేషన్స్ గట్టిగా పడతాయి. ఎందుకంటే టెనెంట్స్లో నామినేషన్స్ పడే ఛాన్సెస్ ఎవరికీ ఉండవు. నాకు తెలిసి తనుజాకు ఉండదు, ఇమాన్యుల్కి ఉండదు, సుమన్ శెట్టికి ఉండదు, ఆశా సైని అండ్ సంజనాకి ఆ థమ్స్అప్ దొంగతనాలకు వేస్తారు కానీ అది కూడా ఉండవు వాళ్ళకి. భరణి గారికి అస్సలు ఉండదు, ఎందుకంటే భరణి గారు ఈజ్ కంప్లీట్లీ పాజిటివ్ ఎస్టర్డే. మేబీ ఏమైనా వేస్తే నువ్వు ఆ రోజు మాట్లాడలేదు ఏంటి అని అంటారు కానీ బట్ ఈసారి పడేదంతా కూడా ఇప్పుడు కొత్తగా మారిన టెనెంట్స్ మీదనే పడుతుంది. ఆ నామినేషన్స్ ప్రక్రియ కూడా అలాగే డిజైన్ చేశారని అనుకుంటారు. ఈరోజు జరుగుతాయి నామినేషన్స్ యాక్చువల్గా. సో బిగ్ బాస్ నిన్నటి ఎపిసోడ్తో మళ్ళీ టీఆర్పీ పుంజుకుంది. సో ఈ 2 weeks ఈజ్ ఏ క్రూషియల్. చూద్దాం ఏం జరుగుతుంది. రైట్ అండి, థ్యాంక్ యూ. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.